మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అందరివాడుగా పేదల పెన్నిదిగా పేరు గడించిన వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు గిమ్మా సంతోష్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రేణులతో కలిసి సుదర్శన్ రెడ్డి కటౌట్ పక్కన 77వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇక పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞం పథకం సమయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఆదిలాబాద్ జిల్లాకు ప్రాజెక్టులు తెచ్చి ఇక్కడికి రైతాంగానికి ఎంతో మేలు చేస్తారని ఆయన సేవలను కొనియాడారు. ఇక ఆయన నిండు నూరేళ్లు కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం 77వ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సుదర్శన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం జలయజ్ఞం తీసుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసి మరి మన ఆదిలాబాదు జిల్లాకు మత్తరవాగు ప్రాజెక్ట్ అయితేనేంది, మరియు లక్ష్మీపూర్ జనత్ మండల్ లక్ష్మీపూర్ రిజర్వాయర్ అయితేనేంది, అదేవిధంగా సాధనాల ఆయకట్టు ఆధునీకరణకు కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు సుదర్శన్ రెడ్డి గారు నిన్ను నూరేళ్లు జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి